ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు నేను చెప్పాలనుకున్నది దేవుడు అబ్రహామునందు చేసిన నిత్య నిబంధన గురించి. మనము దీని గురించి ఆదికాండవ పుస్తకంలోని 15వ అధ్యాయము 10వ ప్రవచనము 16వ ప్రవచనం నందు చదవచ్చు. ఈ యొక్క ప్రవచనము ఈ విధంగా చెప్పుచున్నది. దేవుడు అబ్రహామునికి 3 సంవత్సరాల పెయ్యను, గొర్రెను, పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, పావురాన్ని తెచ్చి బలిపీఠమునందు ఉంచి బలిని అర్పించాలని కోరాడు. కానీ అబ్రహాము అన్నిటినీ వధించి పక్షులను వధించలేదు. అంతేకాకుండా గ్రద్దలు వచ్చి ఆ కళేభారాలని భక్షించాలని చూచినప్పుడు అబ్రహాము ఆ గద్దలను తొలిచివేసెను. అప్పుడు దేవుడు ఆకాశమునందు కటిక చీకటిని కమ్మ చేసి అబ్రహాముకి గాఢ నిద్రని కలుగచేశాడు. చివరిగా దేవుడు అబ్రహామునికి నీది కాని పరదేశమునందు నీ యొక్క సంతానము 450 సంవత్సరాలు బానిసలుగా బ్రతుకుతారు అని చెప్పుచున్నాడు. ఈ యొక్క ప్రవచనము ఆ పక్షులు అనేది యేసుక్రీస్తుని గూర్చి చూచుచున్నది. అందుకే మనం భక్షించుచున్నప్పుడు కమ్యూనియన్ తీసుకున్నప్పుడు ఆ రొట్టెను యేసుక్రీస్తు శరీరముగాను ఆ ద్రాక్షరసమును యేసు యొక్క పరిశుద్ధ రక్తముగాను తలచి మనము భక్షించుచున్నాము, భుజించుచున్నాము. ఎందుకంటే ఇది మన పాప పరిహార్థమై ఉండి మనము పాప పరిహార్థము పొందుచున్నాము. దీనివల్ల యేసుక్రీస్తు దేవుడు చేసిన నిత్య నిబంధనలో దేవుడి యొక్క పిల్లలుగా ఆయన యొక్క రాజ్యంలోకి ప్రవేశించుచున్నాము. ఈ యొక్క నిత్య నిబంధనను స్థిరపరచడానికి ఆనాడు దేవుడు అబ్రహామునికి ఆకాశమునందు కటిక చీకటిని కలుగచేసి అబ్రహామునికి గాఢ నిద్రని కలుగచేశాడు. చూడండి, దేవుడి యొక్క ప్రేమ ఆదినందు ఇప్పటి వరకు ఏ విధంగా స్థిరముగా ఉన్నదో. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్.